పొన్నూరు నియోజకవర్గం మన్నవ గ్రామ సర్పంచ్ మీద పట్టపగలు ఒక పాశవికమైన దాడి జరిగింది. ఆ దాడిలో తీవ్రంగా గాయపడినటువంటి ఆ మన్నవ గ్రామ సర్పంచ్ బునిగల నాగమల్లేశ్వరరావు గారిని ఫస్ట్ ఎయిడ్ పొన్నూరులో చేసి సీరియస్ కేసుని భావించి గుంటూరు తరలించడం జరిగింది. గుంటూరులో వైద్యులు పరీక్షించి ఆయన క్రిటికల్గా ఉంది ఆయన పరిస్థితి అని ఇప్పుడే తెలియపరిచారు. మేమందరం వెళ్ళి కూడా ఆయన్ని చూసాం. ఆయన స్పృహలో లేడు. ఇది ఒక టీ స్టాల్ దగ్గర టీ తాగుతున్న సమయంలో హఠాత్తుగా నలుగురు వ్యక్తులు వచ్చి బలమైనటువంటి రాడ్లతో కొట్టినట్టుగా ఆ హోటల్కు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ బహిర్గతమైంది. సరే, అఫ్కోర్స్ ఆ సీసీ ఫుటేజ్ని పోలీసులు తీసుకువెళ్ళారు. విచారణలో భాగంగా తీసుకువెళ్ళారో లేకపోతే ఆ సీసీ ఫుటేజ్ని తొక్కిపెట్టాలనే ఉద్దేశంతో తీసుకువెళ్ళారో మాకు అనుమానం కలుగుతూ ఉంది. కారణం ఏంటంటే ఎవరో చెప్పారు, వాస్తవం ఏంటో తెలియదు. పోలీసులే ఈ కొట్టిన వ్యక్తుల్ని క్షేమంగా బయటకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు అని. దిస్ ఈజ్ హియర్సే. పోలీసుల మీద ఈ రకమైనటువంటి అపనమ్మకం, అనుమానం ఉన్నటువంటి దశలో ఆయన్ని కొట్టినటువంటి వ్యక్తుల మీద సరైనటువంటి చర్య తీసుకోవాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులు ఇంటర్ఫీర్ కావాల్సిందిగా, దీని వెనుక ఎవరున్నారు ఏమిటి అనేది కూడా ఇన్వెస్టిగేషన్లో బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ మన్నవ గ్రామ సర్పంచ్ అయినటువంటి నాగమల్లేశ్వరరావు చాలా రాజకీయ చరిత్ర కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. బొనిగల వేణుప్రసాద్ కాంగ్రెస్ పార్టీలో, అంటే వీరి అన్నగారు మండలం ఎంపీపీగా చేశారు, సీనియర్ నాయకులు. ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీ ప్రోద్బలంతో కొందరు వ్యక్తులు ఈయన మీద ఈ రకమైన దాడి చేసి చంపాలనే ప్రయత్నం చేసినట్టుగా గాయాలు బట్టి మాకు అర్థమవుతూ ఉన్నది. మేము రిక్వెస్ట్ చేసేది పోలీసు యంత్రాంగాన్ని, పోలీసుల మీద మాకు డౌట్స్ ఉన్నాయి. సక్రమంగా విచారణ జరుపుతారా లేదా, సెక్షన్లు బలమైనవి వేస్తారా లేదా అనే అనుమానాలు మాకున్నమాట వాస్తవం. దానికి కారణం పోలీసు యంత్రాంగం రాజకీయ గుప్పెట్లో పనిచేస్తుంది. కాబట్టి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఎస్పీ గారు, వారిని ఇంకా పై ఉన్నతాధికారులను కూడా మేము ఈ సందర్భంగా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఇంటర్ఫీర్ అయ్యి ఈ కేసు విచారణలో గట్టి విచారణ చేయాలని, బలమైన సెక్షన్స్ అంటే ఏదైతే జరిగిందో ఆ సెక్షన్స్ వేసి వారి మీద కఠిన చర్య తీసుకునే విధంగా కోర్టుకు సబ్మిట్ చేయాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇప్పటికే ఆ హోటల్లో రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ పోలీసులు తీసుకుని వెళ్లే ముందే దట్ వాజ్ ఆల్సో రిలీజ్. వాళ్ళే రిలీజ్ చేసినట్టున్నారు. వాళ్ళు చేశారో లేకపోతే ఎవరు చేశారో అది కూడా సోషల్ మీడియాలో ఎవరెవరు కొట్టారో, ఎన్ని దెబ్బలు కొట్టారో, దేంతో కొట్టారో చాలా క్లియర్గా ఆ సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి సందర్భం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కాబట్టి పోలీస్ వారు, ముఖ్యంగా పొన్నూరు పోలీస్ తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేయాలని వారిని కోరుతూ ఉన్నాం. ఇంకొకళ్ళు వస్తారని భయం లేదు మాకు, వాళ్ళు రారని మాకు తెలుసు. కానీ ఒక పని చేసేటప్పుడు రోజు లాక్కుంటా పీక్కుంటా లాక్కుంటా తిట్టుకుంటా, అంటే ఒక సామెత ఉంటుంది కదా, తల్లిదండ్రులు తిట్టుకుంటా లేస్తే పిల్లలు కొట్టుకుంటా లేస్తారు. అలాగా నాయకులు ఎప్పుడు పరస్పరం తిట్టుకుంటా ఒకళ్ళు పొడుచుకుంటా ఉంటే వేదిక పైన నాయకులకు కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులందరికీ కూడా మా అందరి బాధ్యత, మీరు మా మీద భరోసా పెట్టారు. మీరు లేకపోతే 151 సీట్స్ అవుట్ ఆఫ్ 175 ఎలా వస్తాయి? 94% స్ట్రైకింగ్ రేట్, 93% కూటమికి, జనసేనకి 100% స్ట్రైకింగ్ రేట్. ఇవన్నీ
ఇవన్నీ ఎందుకు ఇచ్చారు? నేను పదే పదే సభలు ఇదే చెప్తున్నాను, కూటమికి కూడా ఇదే చెప్తున్నాను, కూటమి నాయకులందరికీ కూడా. దయచేసి దీన్ని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు, అందరం చాలా అవసరం, ఒకళ్ళకొకళ్ళు అందరం చాలా అవసరం. నేను గతంలో కూడా చెప్పాను, గౌరవ ముఖ్యమంత్రి గారిని లాస్ట్ టైము గత ప్రభుత్వం ఆయన జైలు పాలు చేసినప్పుడు కొద్దిమంది జనసేన పార్టీకి సంబంధించిన మద్దతుదారులు ఏదో మాట్లాడితే తెలుగుదేశం పార్టీని దయచేసి అలా బలహీనంగా చూడకుండా, చాలా బలమైన పార్టీ, దాని గొడవ పెట్టకండి, అలా ఇంత నేను గౌరవించాను. నిన్న చూడండి, ఏదైతే అతను సింగయ్య వాళ్ళ కార్యకర్త వచ్చాడు, కారు కింద పడ్డాడు, క్లియర్గా ఉంది. మానవత్వం అంటే ఏం చేసి ఉండాలి? మీరు వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా. తర్వాత ఏం జరిగిందో అది వేరే విషయం. కనీసం మనం దారిలో పోతూ ఉంటే ఒక యాక్సిడెంట్ జరిగితే మనం ఏం చేస్తాం? కనీస బాధ్యత, సామాజిక స్పృహ ఇమ్మీడియట్గా దిగుతాం. మానవత్వంతో అతన్ని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, హాస్పిటల్ తీసుకుపోతాం, ఏం చేయాలో అన్నీ చేస్తాం. సో మెనీ సార్లు, ఎన్నోసార్లు నేను దారిలో పోతా ఉంటే యాక్సిడెంట్ అయితే నా అంబులెన్స్ ఇచ్చి హాస్పిటల్ తీసుకుపోయాం. రోడ్ యాక్సిడెంట్ అది, అయినా కూడా నేను పంపించేవాడిని. కనీసం నువ్వు నిలబడకుండా, కనీసం దాన్ని నీ మనుషులు అక్కడ ఒక కుక్క పిల్లని మారి తీసి రోడ్డు మీద పక్కన బారేసి, చెట్ల కింద బారేసి మీరు వెళ్ళిపోయారంటే, కంపల్లో బారేసి మానవత్వం ఉందా మీకు? ఇప్పుడు ఆ అమ్మాయిని పిలిపించి బెదిరించి దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారంటే వీళ్ళు మనుషులా? వీళ్ళు అదే ఈ ప్రజానీకం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళని నీతిమాలిన వ్యక్తులు, లేకపోతే ఒక నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ ముసుగేసుకొని, ఇప్పుడు నేను అడుగుతున్నా, వీళ్ళు చేసే నేరాలు మామూలు రౌడీలు అయితే వదిలిపెడతామండి? 2 నిమిషాల్లో కుక్కను కొట్టి లోపల వేసేవాళ్ళం. అన్ని అరాచకాలు చేయడం మంచిది కాదు. ఆ అరాచకాలు చేసి రాష్ట్రానికే ఒక పెను సవాలుగా తయారయ్యారు, రాజకీయాలకే ఒక చీడ పురుగుల మారిగా తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఎవరు ఏమైనా ఎన్ని చేసినా చట్టం ఉంటుంది, చట్టం దాని పని అది చేస్తుంది. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, ఆ అబ్బాయి ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులు కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల నా కొడుకు చనిపోయాడు అని చెప్పి ఆ పిల్లోడిని బయట తీసుకురాలేం కదా. ఎత్తికొడితే 23 సంవత్సరాల పిల్లోడు. ఈరోజు అక్కడ ఆ సింగయ్య వయసు, అక్కడ ఇంకొక అబ్బాయి రెడ్డి, ఆ రెడ్డి వయసు, ఈ చిన్న పిల్లోడు వయసు, వీళ్ళందరూ ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి తాలూకా ప్రచార పిచ్చికి ఈరోజు 3 బలైపోయారు. అంటే ఒకరోజు అతను ఒక వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తే 3 చనిపోయారు. ఆ పొదిలి వెళ్తే రాళ్ళు ఇసురుతారు పోలీసుల మీద, ఆడవాళ్ళ మీద చెప్పులు ఇసురుతారు. అనంతపురం వెళ్తే అతనే ఒక సెల్ఫ్ థ్రెట్ క్రియేట్ చేసుకుంటాడు. ఇతనికి అలవాటు. కోడికత్తి కోడికత్తి దగ్గర నుంచి మొదలైంది. బాబాయ్ హత్య, కోడికత్తి, గులకరాయ్, ఎన్నున్నాయి ఈరోజు మన ఎగ్జాంపుల్స్ చూపించుకోవడానికి. కాకపోతే నేను అంటున్నాను ఏంటంటే, ఇలాంటివి జరిగేటప్పుడు కూడా కనీసం ప్రజలకు మనం ఏం సమాధానం చెప్పాలి? ఈరోజు ఏదో నాకు తెలిసి ఇంటింటికి వెళ్తామని ఏదో మాట్లాడినట్టున్నారు. ఇంటింటికి ఏం తీసుకెళ్తారండి? తీసుకెళ్లేటప్పుడు ప్రజలు కూడా చెప్తారన్నమాట, అగైన్ వీఆర్ కాలింగ్ చంద్రబాబు నాయుడు గారు అని. బహుశా కార్యకర్తలకు అనుకున్న మేరకు బహుశా నేను చేయలేకపోయి ఉండొచ్చు. కానీ ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఈ కష్టాన్ని చూసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా, రేపొద్దున ఇలా ఉండదు. రేపొద్దున జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ 1గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా.